అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసం. ఈ రంజాన్కి ఒక ప్రసిద్ధి ఉంది. ఖురాన్ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రంజాన్ మాసంలో ఈ ఖురాన్ పుట్టిన సందర్భముగా ఈ మాసం అంతా కూడా ప్రపంచ దేశాల్లో ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఖురాన్ చదువుకుంటూ మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకుంటూ కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కలిసి ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ కఠిన దీక్షతో ఈ మాసం రోజులు నమాజ్ చేసి ఈ రోజుతో రంజాన్ వేళ ముగిసిన వేళ, అటువంటి సమయంలో ముస్లింలందరూ సోదర భావంతో, సమతుల్యంతో, సమానత్వంతో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. వారికి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అల్లా దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముస్లిం సోదరులకు అంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం. గత 30 సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో తాగునీరు లేకపోతే కూడా అందరికి కూడా తాగునీరు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మసీదులకు నమాజ్ చేసుకునే వేళ శుభ్రపరచుకునేదానికి నీళ్లు లేకపోతే కూడా ప్రతి మసీదుకి కూడా ట్యాంకర్లతో ఫ్రీగా కూడా సప్లై చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ బాత్రూములు టైల్స్ వేయడం, కుళాయిలు ఫిట్ చేయడం, నీటి వసతి ఏర్పాటు చేయడం, ఇటువంటి మరమ్మతులంతా కూడా చేయడం ఒక 25-30 ఇయర్స్గా చేస్తున్నాను అనేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈద్గా చిత్తూరు మెయిన్ హాల్లో కమ్యూనిటీ హాల్ లేకపోతే కమ్యూనిటీ హాల్ ఆ ఈద్గాకు ప్రహరీ గోడ అంతా కూలిపోయి ఉంటే ప్రహరీ గోడ నిర్మించడం, అదేవిధంగా సంతపేట గ్రామంలో ఒక ఈద్గా స్థలం దాదాపు 3 ఎకరాల స్థలం అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఆక్రమించుకుంటే అవన్నిటిని కూడా ఈద్గా స్థలంను సర్వే చేయించి ముస్లిం సోదరులకు ఎంతైతే ఆ ఈద్గా స్థలం ఉందో అవన్నిటిని కూడా ఇండ్లంతా వెకేట్ చేయించి చుట్టూ కాంపౌండ్ కట్టి అక్కడ ఈద్గా కూడా నిర్మించి చాలా వ్యయంతో ఒక 6 అడుగులు లోతు పళ్ళమంట కూడా మట్టి తోలి టిప్పర్లతో మా యంత్రాంగంతో జేఎంసీ కన్స్ట్రక్షన్ యంత్రాంగంతో మొత్తం కూడా తోలి ఆ గ్రామస్తులు సంతపేట మా ఈద్గా కూడా నిర్మించాననేసి, సొంత నిధులతో నిర్మించాననేసి కూడా తెలియజేసుకుంటూ, అదే కూడా తిరుపతి వాస్తవులకి ఈరోజు అల్లా దయతో ఇక్కడికి ఏడుకొండల వెంకటేశ్వరం దయతో తిరుపతికి ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థిగా ఖరారు కావడం, ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం సపోర్ట్తో జనసేన అభ్యర్థిగా ఈడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం నిజంగా అల్లా దయ, వెంకటేశ్వర స్వామి దయ అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ముస్లిం సోదరులందరికీ కూడా నా వంతు చిత్తూరులో ఎలాగైతే చేశానో దానికంటే ఎక్కువగా చేయగలుగుతాననేసి, సొంత నిధులతో కూడా చేయగలుగుతాననేసి కూడా తెలియజేస్తున్నా. ప్రతి మసీదుకి కూడా ఏదైనా మరమ్మతులు ఉంటే తెలుసుకొని ఆ మరమ్మతులు కూడా ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రధానంగా టాయిలెట్స్, వాటరు, బాత్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ మొట్టమొదటిగా కల్పిస్తాను. ఇక్కడ ఈద్గా స్థలం కూడా కొంత డిస్ప్యూట్లో ఉందని నా దృష్టికి తెలిసింది. ఖచ్చితంగా కూడా నా వంతు ఈద్గా స్థలానికి ముస్లిం సోదరులకు నా వంతు మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఈద్గా స్థలానికి కూడా నా వంతు కృషి చేస్తాను. ముస్లిం సోదరులకు సహాయపడతాను. అంతేకాకుండా ముస్లిం సోదరులకు తిరుపతి పట్టణంలో ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ నేను తోడుగా నీడుగా ఉంటాను. ఏ ఇబ్బందులు వచ్చినా నేను మీ అందరికీ సహాయం చేస్తానని ఈ రంజాన్ మాసంలో మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ సలాం చేసుకుంటూ ఈద్ ముబారక్, మరి రంజాన్ శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.